హలో తెలుగు కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డిఎస్ఏ ప్లేలిస్ట్. ఎలా ఉన్నారు అందరూ? కోడింగ్ ఎలా నడుస్తుంది? లాస్ట్ వీడియోతో నీట్ కోడ్ 150లో మన హ్యాషింగ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రాబ్లమ్స్ లో కూడా హ్యాషింగ్ వాడతాం, కానీ ఇప్పటి వరకు నేర్చుకున్న మోడల్సే మళ్ళీ మళ్ళీ వాడుతుంటాం అనమాట. ఇవాళ మనం 2 పాయింటర్ సెక్షన్ లో నుంచి ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం, వ్యాలిడ్ పాలిండ్రోమ్. టాపిక్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఒకవేళ మీకు టాపిక్ తెలియకున్నా ఇప్పుడు అర్థమైపోతుంది. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యాలిడ్ పాలిండ్రోమ్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇన్పుట్ గా ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు అనమాట. ఆ స్ట్రింగ్లో లెటర్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఆర్ స్పేసెస్ కూడా ఉండొచ్చు. అయితే ఈ స్ట్రింగ్ వ్యాలిడ్ పాలిండ్రోమా కాదా అని చెప్పేసి రిటర్న్ చేయమంటాడు. ఓకే, ఫస్ట్ మనం పాలిండ్రోమ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈ క్వశ్చన్కి వచ్చేసి ఎట్లా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పాలిండ్రోమ్ అంటే ఏంది? మనం ముందు నుంచి స్పెల్ చేసినా కానీ వెనక నుంచి స్పెల్ చేసినా కానీ సేమ్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మలయాళంని చూడండి, మీరు వెనక నుంచి స్పెల్ చేసినా కానీ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. సేమ్ డాడ్, నూన్, ఈ వర్డ్స్ అన్నీ వెనక నుంచి స్పెల్ చేసినా ముందు నుంచి స్పెల్ చేసినా సేమ్ ఉంటాయి అన్నమాట స్పెల్లింగ్స్. ఓకే, అయితే ఇప్పుడు వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 1, డామ్ ఇట్ ఐఎమ్ మ్యాడ్. సో ఫస్ట్ ఇది పాలిండ్రోమా కాదో తెలియాలి అంటే మనం దాని రివర్స్ స్పెల్లింగ్ కూడా తెలుసుకోవాలి, కాబట్టి దాన్ని రివర్స్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఇది పాలిండ్రోమా కాదో చూసినప్పుడు నేను ఏం చేస్తాను, నార్మల్గా ఈ స్పెల్లింగ్ అంతా సేమ్ ఉందా లేదా అని చూస్తా. డిడి కలిసింది, ఏ కలిసింది, ఎంఎం కలిసింది, బట్ ఈ ఎమ్ ఇక్కడ స్పేస్ ఉంది, రైట్? సో కలవలేదు. అండ్ ఎంఐ కలవదు, టిఐ కలవదు, ఆ తర్వాత ఇంకేది కలవట్లేదు, రైట్? బట్ ఈ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి వాడు ఏమని డిఫైన్ చేస్తున్నాడు అంటే, ఈ పాలిండ్రోమ్స్ చూసేటప్పుడు మనం స్పేసెస్ అనేవి కన్సిడర్ చేయొద్దంట. ఓకే, స్పేసెస్ కన్సిడర్ చేయొద్దు, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కన్సిడర్ చేయొద్దు, రైట్? స్పెషల్ క్యారెక్టర్స్ కన్సిడర్ చేయొద్దు, నెంబర్స్ కన్సిడర్ చేయొచ్చు, లెటర్స్ కన్సిడర్ చేయొచ్చు. ఆల్సో ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేసుకోమంటున్నాడు. ప్రతి లెటర్ని స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాతే కంపేర్ చేయండి, ఆ తర్వాతే పాలిండ్రోమా కాదా చూడండి అని చెప్తున్నాడు క్వశ్చన్లోని. ఓకే, సో ఇప్పుడు మనం కంపేర్ చేసి చూద్దాం. ఈ క్యాపిటల్ డీకి స్మాల్ డీకి యాక్చువల్లీ అయితే మనం కోడ్ చేసేటప్పుడు కలవు. స్మాల్ డీ ఇస్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ డీ. సో మనం ముందే స్మాల్ డీకి కన్వర్ట్ చేసుకొని చేస్తున్నాం ఈ క్వశ్చన్ అంతా. మీరు ఎక్కడ ఏది చూసినా కానీ అది ముందే కన్వర్ట్ చేసుకుంటాం అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం మనం పాలిండ్రోమా కాదా అని చెప్పేసి. డిడి మ్యాచ్ అని, ఏ మ్యాచ్ అని, ఎంఐటి, ఎందుకంటే ఇక్కడ స్పేస్ తీసేసిన కదా, తర్వాత మ్యాప్ చేస్తున్నాం. ఈ స్పేస్ కూడా పోయింది కాబట్టి తర్వాత మ్యాప్ చేస్తున్నాం. ఐఎంఎంఏడి, రైట్? అన్ని మ్యాచ్ అయినాయి. సో ఇది వ్యాలిడ్ పాలిండ్రోమ్, ట్రూ రిటర్న్ చేయాలి. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ బారో ఆర్ రాబ్ అని ఉంది కదా, సేమ్ థింగ్ మీరు కావాలంటే మ్యాప్ చేసుకొని చూడండి, స్పేస్లు తీసేయండి అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. అండ్ యా, ఇది కూడా వ్యాలిడ్ పాలిండ్రోమ్ అన్నట్టు. ఒకవేళ ఇన్ని ఆపరేషన్స్ చేసిన తర్వాత కూడా మ్యాచ్ కావట్లేదు అంటే అప్పుడు అది వ్యాలిడ్ పాలిండ్రోమ్ కాదన్నట్టు. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. ఏంటి, క్వశ్చన్ చూడగానే డైరెక్ట్గా సొల్యూషన్ చూసేస్తున్నారా? ఈ క్వశ్చన్కి కూడానా? వెళ్ళి సొంతంగా ట్రై చేయండి, కొంచెం టైం పెట్టండి, తర్వాతే సొల్యూషన్ చూడడానికి రండి. మీకు సొల్యూషన్ వచ్చినా రాకపోయినా సొంతంగా ఇక్కడికి వస్తే అర్థమవుద్ది, కానీ ఎక్కువ రోజులు గుర్తుంటుంది కూడా మీరు ట్రై చేసి వచ్చిన తర్వాత వింటే. ఆల్సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పా కాబట్టి డెఫినెట్లీ మీరు ఫస్ట్ ట్రై చేయండి, తర్వాతే వచ్చే సొల్యూషన్ చూడండి. నేను ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ డిస్కస్ చేసేస్తాను. అయితే బ్రూట్ ఫోర్స్ అంటే నేను ఎప్పుడైనా ఏం చెప్పా, నెయివ్ అప్రోచ్ అంటే వాడు అడిగింది అడిగినట్టు చేయడం, రైట్? సో అడిగింది అడిగినట్టు చేస్తా, వినండి. ఇక్కడ నాకు ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చాడు. వాడు ఏమన్నాడు అంటే పాలిండ్రోమ్ అని చెక్ చేసే ముందు ఈ క్యాపిటల్ లెటర్స్ అన్ని స్మాల్ చేసుకోమన్నాడు, స్పేసులు, ఈ కామాలు, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ తీసేయమన్నాడు. యాజ్ ఇట్ ఈస్గా అదే ఫాలో అవుదాం. ఓకే, నా ఐడియా అయితే అదే ఫాలో అవుతున్నా, ఇంకొక కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేస్తున్నా దానికి, రైట్? సో ఆర్ని స్మాల్ లెటర్ చేసి స్టోర్ చేసుకుంటా, కొత్త స్ట్రింగ్ ఇది. ఏని స్మాలే ఉంది కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్గా స్టోర్ చేసుకుంటా, సిఈ. సో ఇదంతా ట్రావర్స్ చేస్తున్నా. ట్రావర్స్ చేస్తూ నేను ఏం చేస్తున్నా అంటే, ఒకవేళ అది క్యాపిటల్ లెటర్ అయితే స్మాల్ చేస్తా, స్మాల్ లెటర్ అయితే యాజ్ టీ స్టోర్ చేస్తా, స్పేస్ అయితే వదిలేస్తా, స్పెషల్ క్యారెక్టర్ అయితే వదిలేస్తా, అంతే. సో ట్రావర్స్ చేస్తూ ఒక్కొక్క లెటర్ నేను ఫిల్ చేసుకుంటూ వస్తున్నా. స్పేస్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం నింపను, ఎందుకంటే స్పేస్ని నేను ఇగ్నోర్ చేసేయాలి. మళ్ళీ ఎఫ్ నింపుతా, ఏ నింపుతా, ఎస్ నింపుతా, టీ నింపుతా, కామా వదిలేస్తా, స్పేస్ వదిలేస్తా. దాని తర్వాత ఎస్ని స్మాల్ లెటర్ చేస్తా, సేఫ్ అండ్ కార్, అంతే. ఇట్లా నేను ఒక స్ట్రింగ్ తయారు చేసుకున్నా. ఈ స్ట్రింగ్ ఏంది అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది దీని రివర్స్ స్ట్రింగ్ కూడా కాదు, ఇది జస్ట్ నేను దీన్ని స్మాల్ లెటర్స్గా మార్చుకొని ఏదైతే ప్రాసెసింగ్ చేయమన్నాడో ఆ ప్రాసెసింగ్ చేసి కొత్త స్ట్రింగ్ తయారు చేసుకున్నా. ఓకే, ఇది ఇంటర్మీడియరీ స్ట్రింగ్ నాది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేస్తా చూడండి.
సో క్యాపిటల్ లెటర్స్ ట్రావర్స్ చేస్తున్నా, క్యాపిటల్ లెటర్స్ ఉంటే స్మాల్ చేస్తున్నా, రైట్? స్మాల్ లెటర్స్ ఉంటే యాస్టీస్ రాసేస్తున్నా, అండ్ దెన్ స్పేస్ వదిలేస్తున్నా, అండ్ దెన్ మిగతాదంతా డైరెక్ట్గా రాసేస్తా. మీకు ఇప్పటికి ఒక థింగ్ అర్థం కావాలి, మనం ట్రావర్స్ చేయడం ఎట్లాగో మీకు ఆల్రెడీ తెలుసు, అండ్ అక్కడ నుంచి ప్రాసెస్ చేసి ఇంకొక కొత్త స్ట్రింగ్లో మనం లెటర్స్ నింపుతున్నాం, రైట్? అంతే, ఇంకేం చేయట్లేదు ఇప్పటివరకు అయితే. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఉన్న ఈ ఇంటర్మీడియట్ స్ట్రింగ్ని రివర్స్ చేస్తాం. ఎందుకు రివర్స్ చేస్తాం? ఎందుకంటే నేనేం చెక్ చేయాలి, ముందు నుంచి అండ్ వెనక నుంచి సేమ్ స్పెల్లింగ్ ఉందా అని చెప్పేసి చెక్ చేయాలి. సో ముందు నుంచి స్పెల్లింగ్ నాకు తెలుసు, వెనక నుంచి స్పెల్లింగ్ ఎట్లా తెలుస్తుంది? రివర్స్ స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటూ ఒక దగ్గర రివర్స్ స్ట్రింగ్ స్టోర్ చేసుకొని రెండింటిని కంపేర్ చేసుకుంటూ పోతా, వెనక నుంచి ముందు నుంచి సేమ్ స్ట్రింగ్ ఉందా లేదా, సేమ్ స్పెల్లింగ్ ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు సేమ్ థింగ్ వెనకాల నుంచి ట్రావర్స్ చేస్తూ నేను ఇంకొక రివర్స్ స్ట్రింగ్ తయారు చేసుకుంటా. ఒకవేళ మీకు రివర్స్ ఎట్లా చేయాలో తెలియకపోతే డైరెక్ట్గా ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని, ఆర్ నేను ఇప్పుడు చెప్తున్నా కదా అల్గోరిథం, వెనక నుంచి ట్రావర్స్ చేస్తూ వస్తున్నాం, ట్రావర్స్ చేస్తూ వచ్చి ముందు నుంచి ఇక్కడ స్ట్రింగ్ నింపేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, ఆర్ చూసా, ఆర్ ఇక్కడ రాసుకున్నా, ఏ చూసా, తర్వాత సి చూసా, ఈ చూసా, ఎఫ్, ఏ, ఎస్, టిఎస్, ఏఎఫ్, ఈ, సి, ఏ, ఆర్. సో నేను రివర్స్ నుంచి అంతా రాసుకున్నా. బట్ థింగ్ ఏంది, ఇది పాలిండ్రోమ్ అయి ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు స్పేసులు అడ్డం రావు, కామాలు అడ్డం రావు, ఏవి అడ్డం రావు, రైట్? యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతుందా? అన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇవి వ్యాలిడ్ పాలిండ్రోమ్ అన్నట్టు. దీనిలో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేసిన, ట్రావర్స్ చేసినప్పుడు లెటర్స్ని ప్రాసెస్ చేసిన, ఏవైతే కావాలో అవే తెచ్చుకున్నా. స్మాల్ లెటర్స్ చేయాలని స్మాల్ లెటర్స్ చేసేసిన. ఇప్పుడు ఏం చేస్తా, దీన్ని రివర్స్ చేస్తా, ఈ స్ట్రింగ్ని రివర్స్ చేస్తా, ఇంటర్మీడియట్ స్ట్రింగ్ ఆల్రెడీ ప్రాసెస్ చేసేసిన స్ట్రింగ్ని రివర్స్ చేస్తా. ఏమొస్తుంది చూడండి, ఈ DARMOCRAED, రైట్? ఇది చేసి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ రెండింటిని కంపేర్ చేయాలి, లెటర్ బై లెటర్ కంపేర్ చేస్తా. ఈ లెటర్ సేమా, ఈ లెటర్ సేమా అని చెప్పి. ఈ లెటర్ సేమా, ఫస్ట్ లెటర్ ఫెయిల్ అయిపోయింది. సినిమా కాదు స్ట్రింగ్, రైట్? ఇది పాలిండ్రోమ్ స్ట్రింగ్ కాదు అని చెప్తున్నా, అంతే. ఫెయిల్ అయింది ఈ లెటర్ అనమాట. సో డిఈ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడే ఫెయిల్ అయిపోయింది, నేను ఇంకా చెక్ చేయను, రైట్? సో ఇదొక అల్గోరిథమ్, అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంతనో చూద్దాం. సో టైం కాంప్లెక్సిటీ విషయానికి వచ్చేస్తే ఈ స్ట్రింగ్ అంతటిని ట్రావర్స్ చేస్తున్నాం, ఆల్సో ఈ స్ట్రింగ్ని రివర్స్ చేస్తున్నాం, ఆల్సో మళ్ళీ కంపేర్ కూడా చేస్తున్నాం. సో దీన్ని ఒకసారి ట్రావర్స్ ఆఫ్ ఎన్, దీన్ని ఒకసారి ట్రావర్స్ అగైన్, వర్స్ట్ కేసులో దీని లెంత్ ఎన్ ఉంటుంది, రైట్? ఆఫ్ ఎన్ అండ్ ఆఫ్ ఎన్, ఎట్లాగూ ఆఫ్ 3n అయినా ఆఫ్ 4n అయినా టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆఫ్ ఎన్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అంటే నేను 2 స్ట్రింగులు క్రియేట్ చేస్తున్నా, ఎక్స్ట్రా స్ట్రింగ్లు, రైట్? నేను ఆన్సర్ చేయడానికి నేను ఏ స్ట్రింగ్ కొత్తగా క్రియేట్ చేయట్లేదు, అంటే అవుట్పుట్లో నేను స్ట్రింగ్ పంపించలేదు. సో ఇవి 2 ఎక్స్ట్రా స్ట్రింగ్లే నేను క్రియేట్ చేసినవి, రైట్? సో ఈ ఎక్స్ట్రా స్ట్రింగ్లకి మళ్ళీ ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ ఎన్, అగైన్ ఓ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఓ ఆఫ్ ఎన్ అనమాట. ఇది మన బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం. ఏం చేసినాం, ఉన్నది ఉన్నట్టు వాడు అడిగినట్టు చేసినాం. బట్ మనం టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇంప్రూవ్ చేసినా చేయకపోయినా ఇంకా బెటర్ అప్రోచ్ ఏమైనా ఉంటుందా, ఇంకా తక్కువ టైంలో ఇంకా తక్కువ ఆపరేషన్స్లో ఏమైనా చేయగలుగుతామో చూద్దాం. ఇప్పుడు నేను మన బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ని కొంచెం ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. మన బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో మనం ఏం చేస్తున్నాం, మనకున్న ఇన్పుట్ స్ట్రింగ్ నుండి నేను ఒక ఇంటర్మీడియరీ స్ట్రింగ్ తయారు చేసుకుంటున్నా. ఆ ఇంటర్మీడియరీ స్ట్రింగ్ ఎట్లా తయారు చేస్తున్నా, క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్ చేస్తున్నా, స్మాల్ లెటర్స్ని యాస్టీస్ రాస్తున్నా, స్పేస్లు, క్యారెక్టర్లు, ఏవైనా స్పెషల్ క్యారెక్టర్లు అన్నిటినీ స్కిప్ చేసేస్తున్నా, అండ్ మిగతా వాటిని యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నా, రైట్? అట్లా చేయడం వల్ల నేను ఒక ఇంటర్మీడియరీ స్ట్రింగ్ తయారు చేసిన, అండ్ దాన్ని నేను రివర్స్ చేసి నెక్స్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన. ఓకే, దానివల్ల నాకు ఏమవుతుంది అంటే ఒక ఇంటర్మీడియరీ స్ట్రింగ్ ఒకటి ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ తర్వాత రివర్స్ స్ట్రింగ్ చేసుకోవాల్సి వస్తుంది దీన్ని. అయితే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే అసలు ఇంటర్మీడియరీ స్ట్రింగ్ అవసరమా? ఈ ఇంటర్మీడియరీ స్ట్రింగ్ లేకుండా నేను కొంచెం తెలివి వాడి కొన్ని ఆపరేషన్స్ తగ్గించగలుగుతున్నా. ఓకే, కొంచెం ఆపరేషన్స్ తెలివిగా చేసి నేను ఈ మధ్యలో స్టెప్ ఇంటర్మీడియరీ స్ట్రింగ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నానో దాన్ని చేయకుండా ఉండగలుగుతానా అని ఆలోచిస్తున్నా. ఇలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చినా కానీ కొంచెం ఆపరేషన్స్ తగ్గిద్దాం, కొంచెం తెలివి వాడదాం అని చెప్పేసి 2 పాయింటర్ అల్గోరిథం వాడతాము, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, మీకు ఒకవేళ 2 పాయింటర్ అల్గోరిథం గురించి ఆల్రెడీ తెలియకపోయినా ఆర్ ఇక్కడ ఎందుకు వాడుతున్నామో అర్థం కాకపోయినా కానీ ఫస్ట్ ఆ వీడియో చూడండి, అందులో నేను క్లియర్గా ఇన్డెప్త్గా కవర్ చేసేసాను ఆల్రెడీ. అండ్ స్పెసిఫిక్గా థర్డ్ మోడల్ అయితే డెఫినెట్లీ చూసినండి, ఎందుకంటే అదే అల్గోరిథం ఇక్కడ యూజ్ చేయబోతున్నా. సో మీకు ఈ అల్గోరిథం నీట్గా అర్థం కావాలంటే చూసారండి. ఓకే, సో ఇక్కడేముంది, ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ ఉంది, రైట్? ఇన్పుట్ స్ట్రింగ్,
దానికి రివర్స్ స్ట్రింగ్ కూడా నా దగ్గర ఉంది, రైట్? ఈ రివర్స్ స్ట్రింగ్ నేనే జనరేట్ చేసుకున్నా. సో ఈ స్ట్రింగ్ని రివర్స్ చేసేసిన డైరెక్ట్. నేను ఇంటర్మీడియరీ స్ట్రింగ్ని క్రియేట్ చేయనిగా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఇక్కడ ఐని ఇక్కడ ఇనిషియేట్ చేసుకుంటా, I = 0 అండ్ J = 0. సో 2 పాయింటర్ వాడుతున్నప్పుడు నేను ఏం చెప్పినా, తెలివి వాడి ఆపరేషన్స్ తగ్గిస్తామని చెప్పిన. ఆపరేషన్స్ ఏమేమి తగ్గియాలి? నేను ప్రాసెసింగ్ అయితే ఎట్లాగూ చేయాలి, రైట్? స్పేస్లను స్కిప్ చేయాలి, కామాలను స్కిప్ చేయాలి, స్పెషల్ క్యారెక్టర్ స్కిప్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్ ఉంటే స్మాల్ చేయాలి, ఇవన్నీ ఎట్లాగూ చేయాలి. అండ్ ఈ 2 స్ట్రింగ్స్లో ఇవి లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అని రాసినట్టే కదా ఇది, రైట్? ఇది రివర్స్లో రాసింది, ఇది స్ట్రైట్గా రాసింది. సో ఇప్పుడు కంపేర్ చేస్తూ వెళ్ళాలి, రైట్? కంపారిజన్ కూడా చేస్తా, అట్లనే స్కిప్పులు ఏవైతే ప్రాసెసింగ్ ఉందో అది కూడా చేస్తా, ఒకటేసారి చేసేస్తా. ఎట్లా చేస్తున్నానో కరెక్ట్గా చూడండి, రైట్? ఇప్పుడు IJ స్టార్టింగ్ నుంచి నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో, స్ట్రింగ్ 1 అని పిలుస్తారా, మీరు స్ట్రింగ్ అని పిలుస్తారా, మీ ఇష్టం. ఇఫ్ స్ట్రింగ్ I నాట్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్, రైట్? ఇఫ్ స్ట్రింగ్ I నాట్ అన్ ఆల్ఫా న్యూమరిక్, అది ఆల్ఫాబెట్ కాకపోయినా ఆర్ నంబర్ కాకపోయినా నేను I++ చేసేస్తా. I++ అంటే ఏంది? స్కిప్ చేసేస్తా క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని నేను అసలు కన్సిడర్ చేయ అన్నట్టు, ఓకే? అండ్ సేమ్ థింగ్ కింద స్ట్రింగ్లో కూడా చేస్తా. ఇఫ్ రివర్స్ స్ట్రింగ్ అని పిలుద్దాం, రెవ్ అని పిలుద్దాం దాన్ని. రివర్స్ స్ట్రింగ్లో ఉన్న ప్రస్తుతం మన ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో అది ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే, మన క్యారెక్టర్ అనేది ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే J++ చేసేస్తాం. J++ ఆర్ J+ = 1 మీ లాంగ్వేజ్ని బట్టి. బట్ J++ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం దాన్ని స్కిప్ చేసేస్తున్నాం. ఆర్ ఇప్పుడు మనం స్కిప్పులు చేసేసినాం కదా, ఇప్పుడు ఒక్క థింగ్ మిగిలింది మనది. ఏందది? ఒకవేళ ఈ 2 క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్ అనుకోండి, రెండింటిని స్మాల్ కేస్లోకి మార్చుకోవాలి ఫస్ట్, తర్వాతే చెక్ చేయాలి. సో స్మాల్ కేస్, వీటికి వేరే ఫంక్షన్స్ ఉంటే మీ పర్టికులర్ లాంగ్వేజ్ని బట్టి నేను జస్ట్ లాజిక్ మాత్రమే రాస్తున్నా, ఓకే? స్మాల్ కేస్లో కన్వర్ట్ చేసుకొని స్ట్రింగ్ ఐని అండ్ రివర్స్ ఐని, రైట్? స్మాల్ కేస్ ఆఫ్ రివర్స్ ఆఫ్ J, ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు నేను I++J++ చేస్తాను. అంటే 2 క్యారెక్టర్స్ ఓకే, నెక్స్ట్కి వెళ్తున్నాం. ఒకవేళ ఇవి 2 ఈక్వల్ కాకపోతే, ఎల్స్ ఎక్కడైనా ఈక్వల్ కాలేదనుకోండి, ఎక్కడైనా లెటర్లు ఉన్నాయి కానీ ఈక్వల్ కాలేదనుకోండి, అది పాలిండ్రోమ్ కాదనే కదా, రైట్? ఒక్క ఫెయిల్యూర్ చాలు నాకు 2 పాయింటర్ అల్గోరిథంలో, స్పెసిఫిక్ ఈ క్వశ్చన్లో, అట్లీస్ట్ ఈ క్వశ్చన్లో ఒక్క ఫెయిల్యూర్ చాలు. ఒక్క దగ్గర మ్యాచ్ కాకపోయినా అది పాలిండ్రోమ్ కాదు, రైట్? ఇప్పుడు మామ్ ఆర్ డాడ్ అని ఉంది, అది ఎక్కడ ఫెయిల్ కాదు. DAD అనేది నేను ఉల్టా రాసినప్పుడు ఎక్కడా ఫెయిల్ కాదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ డోర్ అని ఉంది, రైట్? ఒక్క దగ్గర ఫెయిల్ అయినా, ఇప్పుడు ఓ మ్యాచ్ అని, బట్ ఇదొక్కటి ఫెయిల్ అయినా ఆర్ ఇదొక్కటి ఫెయిల్ అయినా నాకు డెఫినెట్లీ అది పాలిండ్రోమ్ కాదనే కదా. సో ఎక్కడ ఫెయిల్ అయినా కానీ ఎల్స్ బ్రేక్ అండ్ రిటర్న్ దట్ ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ పాలిండ్రోమ్. కరెక్ట్గా చూడండి, ఇప్పుడు సేమ్ థింగ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తా. సో ఈ 2 ఈక్వల్ అయితే, ఈ 2 ఈక్వలా కాదా? స్మాల్ కేస్ చేసినప్పుడు ఈక్వలే కదా. I++J++, అంటే ఈ 2 చెక్ చేస్తే ఇప్పుడు ఈ 2 ఈక్వలా? స్మాల్ కేస్ చేయకపోయినా కానీ ఈక్వలే, డైరెక్ట్ స్మాల్ కేస్లోనే ఉన్నాయి అవి. సో I++J++, రెండింటిని ప్లస్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ మన థర్డ్ మోడల్ యొక్క ఆల్గరిథమే, అదే వాడుతున్నాం ఇక్కడ, ఓకే? బట్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు ఇట్లా వాడుతున్నానో మీకు ఈ మొత్తం డ్రై రన్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో ఈ రెండింటిని మళ్ళీ చెక్ చేసినప్పుడు డెఫినెట్లీ అవి 2 మ్యాచ్ అని నెక్స్ట్కి వెళ్తున్నా, I++J++. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెక్ చేసే ముందే, ఈ రెండింటిని చెక్ చేసే ముందే నేను ఫస్ట్ థింగ్ నేను ఏం రియలైజ్ అయినా అంటే, రివర్స్ ఆఫ్ J ఏదైతే ఉందో అది నాట్ అన్ ఆల్ఫా న్యూమరిక్. అప్పుడు నేను ఏం చేయాలి? J++ చేయాలి, చెక్ చేయకూడదు, J++ చేయాలి డైరెక్ట్, ఓకే? ఎందుకు? స్పేస్ కాబట్టి స్కిప్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ మ్యాచ్ అనేయాలి లేదా చూస్తాం, ఈ మ్యాచ్ అనే కదా. నెక్స్ట్ I++J++, ఇప్పుడు స్పేస్ ఉంది ఇక్కడ, అంటే స్ట్రింగ్ ఆఫ్ I ఏదైతే ఉందో అది ఆల్ఫా న్యూమరిక్ కాదు. అప్పుడు ఏం చేయాలి? స్కిప్ చేసేయాలి దాన్ని, నెక్స్ట్కి వెళ్ళాలి. సేమ్ థింగ్ F కంపారిజన్ చేస్తున్నా, స్కిప్ చేసేస్తా.
ఐ మీన్ ఎఫ్ఎఫ్ మ్యాచ్ అయినాయి కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోతా. ఎఫ్ఎఫ్ మ్యాచ్ అయినాయి కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోయినా. ఏ మ్యాచ్ అయినాయి కాబట్టి ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్ అగైన్ ఎస్ఎస్ మ్యాచ్ అయినాయి, రైట్. టీ అండ్ స్పేస్ మ్యాచ్ అయినాయా? బట్ మ్యాచ్ అవ్వనవసరం లేదు, ఎందుకంటే ఇది స్పేస్ కదా, అప్పుడే జే ప్లస్ ప్లస్ చేసేస్తాం, మనం మ్యాచ్ చేయడానికి ట్రై కూడా చేయం. ఇది కామా కదా, మనం మ్యాచ్ చేయడానికి ట్రై కూడా చేయం, నెక్స్ట్ చేసేస్తాం. టీటీ మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది, వెరీ గుడ్. సో ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్, ఇది ఎస్కి వెళ్తుంది, ఇది కామాకి వెళ్తుంది. కామా అండ్ ఎస్ కంపేర్ చేయండి, చేయగలుగుతారా? ఇది కామా కదా, స్పెషల్ క్యారెక్టర్, ఆల్ఫా న్యూమరిక్ కాదు. సో ఏం చేయాలి? కంపేర్ చేయకూడదు, ఐ ప్లస్ ప్లస్ చేయాలి, రైట్. ఐ ప్లస్ ప్లస్ చేయాలి ఈ కేస్. ఇక్కడ చూడండి, కామా కదా, సారీ స్పేస్ అండ్ ఎస్, మళ్ళీ అగైన్ స్పేస్, సో ఆల్ఫా న్యూమరిక్ కాదు కాబట్టి నెక్స్ట్. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి, ఎస్ అండ్ ఎస్ ఈక్వలే కదా స్మాల్ కేస్ చేసినప్పుడు, ఎస్. సో ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్ రెండు మారుతాయి. ఏ అండ్ ఏ మ్యాచ్ అయినాయా? రెండు మారుతాయి. ఎఫ్ అండ్ ఎఫ్ మ్యాచ్ అయినాయా? రెండు మారుతాయి. సో ఇట్లా చేసుకుంటూ పోతే లాస్ట్ వరకు అన్ని లెటర్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి, సో ఇట్లా చేసుకుంటూ పోతే అన్ని లెటర్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇది 2 పాయింటర్ అల్గోరిథం సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి మనం లాస్ట్కి వ్యాలిడ్ పాలిండ్రోమ్ అని చెప్తాం అనమాట. ఎక్కడైనా ఒక్క దగ్గర బ్రేక్ అయి ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేఫ్ బదులు లెటర్స్ సే కేఫ్ అని ఉందనుకుందాం, ఓకే. ఇక్కడ కేఫ్ అని ఉంటే ఈ క్యారెక్టర్ ఇక్కడ మ్యాచ్ కాకపోతుండే, రైట్. మ్యాచ్ కాదు కాబట్టి అది పాలిండ్రోమ్ అవ్వదు. సో దట్ ఈస్ హౌ వి డిసైడ్. ఇది మన కొంచెం బెటర్ దెన్ బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం, ఇంకా బెస్ట్ అల్గోరిథం కూడా ఉంది. అది డిస్కస్ చేసే ముందు ఫస్ట్ దీన్ని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ డిస్కస్ చేద్దాం. సో స్పేస్ కాంప్లెక్సిటీ విషయానికి వచ్చేసరికి ఒక రివర్స్ స్ట్రింగ్ ఎక్స్ట్రా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఆఫ్ ఎన్ఏ. అండ్ టైం కాంప్లెక్సిటీ విషయానికి వచ్చేసరికి దీన్ని ఒకసారి ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ కూడా ఆఫ్ ఎన్ఏ, ఓకే. ఇందాకటిది ఇది సేమ్ కదా అంటే సేమ్ కాదు, ఎందుకంటే ఆల్దో వర్స్ట్ కేసులో సేమే అయినా కానీ నేను ఒక స్ట్రింగ్ తక్కువ క్రియేట్ చేసుకున్నా అండ్ ఒక్కసారి ట్రావర్స్ చేసి చెప్పేస్తాను, ఇందాక 3-4 సార్లు ట్రావర్స్ చేయాల్సి వచ్చింది, రైట్. అన్ని పనులని సైమల్టేనియస్గా చేసుకోగలుగుతాను ఇక్కడ, ఓకే. యాక్చువల్లీ నేను ఇందాక వాడిన అల్గోరిథం కూడా బాగుంది, బట్ నాకు ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ వచ్చింది. అదేంటో మీకు చెప్తా, ఒక్కసారి ఆలోచించండి, ఓకే. ఎగ్జాంపుల్ ఇది కదా మంది. ఇక్కడ నాకు ఏం థాట్ వచ్చింది అంటే, నేను దీన్ని రివర్స్ చేసి ఎందుకు స్టోర్ చేస్తున్నా, అసలు రివర్స్ చేసి ఎందుకు స్టోర్ చేస్తున్నా? నేను నార్మల్గా అయితే ఏం చేయాలి, దీన్ని లాస్ట్ లెటర్తో చెక్ చేయాలి అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లెటర్ని దాని ముందు లెటర్తో చెక్ చేయాలి, రైట్. ఆ తర్వాత దాని తర్వాత లెటర్తో చెక్ చేయాలి. అండ్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు స్పేస్లో వస్తాయి, స్పేస్లో వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని ఇగ్నోర్ చేసి ఇదైతే ముందు లెటర్కి వెళ్ళిపోవాలి, రైట్. ఇక్కడ స్పేస్ వస్తే దాని తర్వాత లెటర్కి వెళ్ళిపోవాలి, రైట్. ఈ బేసిక్ ఫండా నేను వాడేయచ్చు కదా, నేను అసలు సపరేట్గా కొత్తగా రివర్స్ స్ట్రింగ్ ఎందుకు స్టోర్ చేసుకోవాలి? ఆ స్ట్రింగ్లో వెనక నుంచి ట్రావెల్ చేస్తే సరిపోతుంది కదా అన్న ఐడియా వచ్చింది. అరే భలే ఐడియా కదా అని చెప్పేసి ఒకసారి 2 పాయింటర్ మెథడ్ చూస్తే దాంట్లో ఫస్ట్ మోడల్ ఇదే. ఏంటది? ఫస్ట్ మోడల్లో మనం ఈ పాయింటర్ ఫస్ట్ లెటర్కి పెట్టుకుంటాం, ఈ పాయింటర్ లాస్ట్ లెటర్కి పెట్టుకొని మనం ఏం చేయడం స్టార్ట్ చేస్తాము అంటే సేమ్ థింగ్. ఇప్పుడు చూడండి, ఇందాక చేసింది 2 స్ట్రింగ్స్కి చేసినాం కదా, సెకండ్ అల్గోరిథంలో సేమ్ థింగ్ని మనం ఒక స్ట్రింగ్తో 2 పాయింటర్లు ఒకటే స్ట్రింగ్కి పెట్టుకొని చేస్తాం. సో ఇది ఐ అనుకుందాం, ఇది జే అనుకుందాం. ఇఫ్ అరే ఆఫ్ ఐ ఏదైతే ఉందో ఆర్ స్ట్రింగ్ ఆఫ్ ఐ ఏదైతే ఉందో అది ఆల్ఫాబెట్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే ఐ ప్లస్ ప్లస్ చేసేస్తాం. ఇఫ్ స్ట్రింగ్ ఆఫ్ జే ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే జే మైనస్ మైనస్ చేసేస్తాం. ఇఫ్ రెండు ఆల్ఫా న్యూమరికే, రైట్, రెండింటిని షార్ట్ చేసేసిన తర్వాత స్మాల్ కేస్లోకి మార్చుకున్న తర్వాత రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, ఓకే వెరీ గుడ్, ఐ ప్లస్ ప్లస్ చేస్తా అండ్ జే మైనస్ మైనస్ చేస్తా, దానికి అదే ఇంక్రిమెంట్, రైట్. జే మైనస్ మైనస్ చేస్తా, దాని ముందు లెటర్తో కంపేర్ చేయాలి కాబట్టి, రివర్స్ అనేటప్పుడు ఇట్లా ముందు లెటర్స్తో కంపేర్ చేయాలి కాబట్టి దీని తర్వాతకి జరుపుతా, దీని ముందుకు జరుపుతా, ఓకే. అండ్ లాస్ట్కి ఒకవేళ ఈక్వల్ కాకపోతే, ఎక్కడైనా ఈక్వల్ కాదంటే ఏంది, పాలిండ్రోమ్ కాదని అర్థం, రైట్. నాట్ ఈక్వల్ టు అని వచ్చింది అంటే
పాలిండ్రోమ్ కాదు, పాలిండ్రోమ్ కాదని రిటర్న్ చేసేద్దాం, అంతే కదా. సో ఇప్పుడు మీరు కంపారిజన్ స్టార్ట్ చేయండి. ఐజే, ఓకే, ఐజే ఈక్వల్ అయినాయి, ఆర్ వచ్చినాయి ఈక్వల్ కాబట్టి ఐ ప్లస్ ప్లస్ చేస్తున్నా, జే మైనస్ మైనస్ చేస్తున్నా. ఏఏ ఈక్వల్ కాబట్టి ప్లస్ ప్లస్ చేస్తున్నా, మైనస్ మైనస్ చేస్తున్నా. సిఈసి ఈక్వల్ కాబట్టి ప్లస్ ప్లస్ చేస్తున్నా, మైనస్ మైనస్ చేస్తున్నా. మైనస్ మైనస్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ స్పేస్ వచ్చింది. స్పేస్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, జే మైనస్ మైనస్ చేయాలి. సో ఓన్లీ ఇదే మైనస్ మైనస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మ్యాచ్ అయినా వెరీ గుడ్, ప్లస్ ప్లస్ చేయాలి, మైనస్ మైనస్ చేయాలి. ఇక్కడ మ్యాచ్ అవ్వలే, ఈ కాదు, ఇక్కడ ఎఫ్ మీద ఉంది కదా, యా, ఇక్కడ ఎఫ్ మ్యాచ్, ఇక్కడ స్పేస్ మ్యాచ్ అవ్వలే. బట్ స్పేస్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, ఐ ప్లస్ ప్లస్ చేసేయాలి, అసలు మ్యాచ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎఫ్ఎఫ్ మ్యాచ్ అవుతుంది, ఏఏ మ్యాచ్ అవుతుంది, ఎస్ఎస్ మ్యాచ్ అవుతుంది, రైట్, ఎస్ఎస్ మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత లాస్ట్కి ఎక్కడ అవుతుందో చూడండి, ఇది టీకి వెళ్తుంది, ఇది స్పేస్ కామాకి వస్తుంది, తర్వాత స్పేస్కి వస్తుంది, లాస్ట్కి టీకి వచ్చి సెటిల్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయో అక్కడికి మనకు అర్థమైపోయింది, స్ట్రింగ్ అంతా కవర్ చేసేసినాం అండ్ పాలిండ్రోమ్ సక్సెస్ఫుల్ అన్నట్టే కదా. సో ఈ రెండు ఈక్వల్ అయిన దగ్గర ఆర్ ఐ అనేది జే కంటే ఎక్కువ అయిన దగ్గర మనం ఆపేస్తాం. ఇదంతా మనం 2 పాయింటర్ ఫస్ట్ మోడల్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం, దాన్నే ఇక్కడ ఎట్లా అప్లై చేస్తారో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన. అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు నేను దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడతా. టైం కాంప్లెక్సిటీ విషయానికి వచ్చేసరికి అక్కడి నుంచి ట్రావెల్స్ చేసినా, ఇక్కడ నుంచి ట్రావెల్స్ చేసినా, మొత్తానికి అయితే మధ్యలో కలిసినప్పటికీ ఇదంతా ట్రావెల్స్ ఐ చేసింది, ఇదంతా ట్రావెల్స్ జే చేసింది. ఇట్ డజంట్ మ్యాటర్, యాక్చువల్లీ మొత్తం ట్రావెల్స్ అయిపోయింది, అరే రైట్. సో టైం కాంప్లెక్సిటీ అనేది ఓ ఆఫ్ ఎన్ అయింది. మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అంటే నేను ఏదైనా ఎక్స్ట్రా స్ట్రింగ్ వాడినా చూడండి, ఒక్క ఎక్స్ట్రా స్ట్రింగ్ కూడా వాడలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1 అయిపోయింది. దట్ ఈస్ మై సొల్యూషన్. ఓకే, ఇప్పుడు సూడో కోడ్ చూద్దాం. దీనికి సూడో కోడ్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూనే వచ్చాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడే. ఐ ఈక్వల్ టు 0 స్టార్ట్ చేస్తాం, జే ఈక్వల్ టు n-1 నుంచి, అంటే లాస్ట్ నుంచి. ఓకే, అండ్ వైల్ ఐ లెస్ దెన్ జే, అంటే ఐ జే కంటే ఎప్పుడైనా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంది అంటే ఆల్రెడీ కవర్ చేసేసినాం స్ట్రింగ్ని, ఆల్రెడీ కంపేర్ అయిపోయిన క్యారెక్టర్స్ అన్ని అని అర్థం అనమాట. ఓకే, అప్పటి వరకు మనం ఏం చేస్తాం, ఎస్ ఆఫ్ ఐ ఆల్ఫా న్యూమరికా కాదా, ఎస్ ఆఫ్ జే ఆల్ఫా న్యూమరికా కాదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. ఎస్ ఆఫ్ ఐ ఆల్ఫా న్యూమరిక్ కాకపోయినా ఐ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తున్నాం. ఎస్ ఆఫ్ జే నాట్ ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే జే మైనస్ మైనస్ చేసేస్తున్నాం. ఓకే, ఆల్ఫా న్యూమరికా కాదా చెక్ చేయడానికి మనకి ఫంక్షన్స్ ఉంటాయి ప్రతి లాంగ్వేజ్లో కూడా. లైక్ జావాలో అయితే రెగెక్స్ ఫంక్షన్స్ ఉంటాయి, ఒకవేళ C++లో అయితే ఐ థింక్ ఫంక్షన్ ఉంటుంది, అండ్ పైథాన్లో కూడా ఫంక్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు అట్లాంటి లాంగ్వేజ్ చూడట్లేదు ఆర్ మీకు లాజిక్ కావాలి దానికి అంటే ఇది లాజిక్ అనమాట. ఓకే, ఎస్ ఆఫ్ ఐ అనేది ఆల్ఫా న్యూమరికా కాదా అని చెక్ చేయడానికి ఇది లాజిక్. ఓకే, ఎట్లా చేస్తాము, ఎస్ ఆఫ్ ఐ అనేది ఎయిదర్ స్మాల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉండాలి, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ మధ్యలో ఉండాలి, ఆర్ క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉండాలి, ఆర్ 0 నుంచి 9 మధ్యలో ఉండాలి క్యారెక్టర్స్, రైట్. అదే చెక్ చేస్తున్నాం అనమాట, ఆల్ఫా న్యూమరిక్ అని చెక్ చేయడానికి ఇది లాజిక్. అండ్ ఒకవేళ ఆల్ఫా న్యూమరికే అయితే, ఆల్ఫా న్యూమరిక్ కాదు అన్న కేసులో మనం ఎట్లాగో ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ చేస్తున్నాం. ఆల్ఫా న్యూమరిక్ అయితే ఏం చేస్తాం, లోవర్ కేస్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ లోవర్ కేస్ ఆఫ్ ఎస్ ఆఫ్ జేతో ఈక్వల్ ఉందా లేదా చూస్తున్నాం. ఈక్వల్ ఉంటే వెరీ గుడ్, ఐ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాం, జే మైనస్ ఈక్వల్ టు 1 చేస్తాం, నెక్స్ట్ లెటర్స్ని కంపేర్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ కాకపోతే మాత్రం అప్పటికప్పుడు రిటర్న్ ఫాల్స్ చేసేస్తాం, అప్పటికప్పుడు రిటర్న్ ఫాల్స్, ఒక్క లెటర్ మ్యాచ్ అవ్వకపోయినా రిటర్న్ ఫాల్స్. ఒకవేళ మీకు లోవర్ కేస్ అనే ఫంక్షన్ ఎట్లా రాయాలో తెలియకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, లోవర్ కేస్ అనే ఫంక్షన్ ఎట్లా రాస్తారు, ఒకవేళ ఇది అప్పర్ కేస్ అయి ఉంటే, అంటే క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్కి మధ్యలో ఉండుంటే మన ఎస్ ఆఫ్ ఐ అనేది, అప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ ఆఫ్ ఐని మైనస్ ఏ చేస్తాం, మైనస్ క్యాపిటల్ ఏ చేసి ప్లస్ స్మాల్ ఏ చేస్తాం. ఈ లాజిక్ గురించి ఆలోచించండి, చాలా సింపుల్ లాజిక్ అండ్ చాలా సార్లు మనం వాడుతుంటాము. బట్ టూ మచ్ డెప్త్ ఇన్ టు ద కోడ్ నేను వెళ్ళిపోను, ఇక్కడ మోస్ట్లీ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ మీదనే ఫోకస్ చేద్దాము. సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ లోవర్ కేస్ అనమాట. ఇది మన సూడో కోడ్ అండ్ ఇవి ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ ఇది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లోవర్ కేస్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. లాస్ట్కి ఒకవేళ అన్ని క్యారెక్టర్స్ మనం మ్యాచ్ అవుతున్నాయి అని అనుకుంటే రిటర్న్ ట్రూ చేసేస్తాం. దిస్ ఇస్ ద సూడో కోడ్. సో ఈ ప్రాబ్లమ్ కానీ అప్రోచెస్ అండ్ సూడో కోడ్స్ డిస్కస్ చేసేసాం కదా. ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే చిన్నదైనా పెద్దదైనా కింద కామెంట్ చేయండి, డిస్కస్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చే 3-4 క్వశ్చన్లు కూడా 2 పాయింటర్ అల్గోరిథంలోనివే. సో మీకు ఒకవేళ ఆ కాన్సెప్ట్ సరిగ్గా ఐడియా లేకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసేయండి, మిగతా ప్రాబ్లమ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ కోడింగ్.